హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేష్ దేవసాని. ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ టాపిక్లో భాగంగా గవర్నర్లు మరియు ముఖ్యమంత్రులు 2025లో ఏ రాష్ట్రానికి ఎవరు వ్యవహరిస్తున్నారో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి. ఎందుకంటే ఇది చాలా చిన్న టాపిక్ అండి, కానీ చాలామంది రివిజన్ లేక ఇక్కడ నుంచి ప్రశ్నలు పోగొట్టుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి చాలా ముఖ్యమైనటువంటి టాపిక్ కాబట్టి వివిధ రాష్ట్రాలకు 28 రాష్ట్రాలకు అదేవిధంగా కొన్ని కేంద్రపాలిత ప్రాంతాలకు గవర్నర్లుగా అదేవిధంగా ముఖ్యమంత్రులుగా ఎవరున్నారు ప్రస్తుతం అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. అందులో భాగంగా మొదటి రాష్ట్రం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రస్తుతం గవర్నర్గా ఎస్ అబ్దుల్ నజీర్ గారు ఉండడం జరిగింది. ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారండి. చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా అరుణాచల్ ప్రదేశ్కి ప్రస్తుతం గవర్నర్గా కైవల్య త్రివిక్రమ్ పర్నాయక్ అండి. కైవల్య త్రివిక్రమ్ పర్నాయక్ అనేటువంటి వ్యక్తి ఉండగా ముఖ్యమంత్రిగా పేమా ఖండు గారు ఉన్నారండి. ఓకేనా. ముఖ్యమంత్రి ఎవరు అంటే పేమా ఖండు అని గుర్తుంచుకోండి. ఇక అస్సాం రాష్ట్రం అండి. అస్సాం రాష్ట్రానికి గవర్నర్గా లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య అండి. అస్సాం రాష్ట్రానికి గవర్నర్ ఎవరు అంటే లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య గారు. అదేవిధంగా ముఖ్యమంత్రిగా ప్రస్తుతం హిమాంత బిశ్వ శర్మ గారు ఉండడం జరిగింది. ఇక బీహార్ గవర్నర్గా ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ అండి. బీహార్ గవర్నర్గా ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ ఉండగా ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ గారు ఉన్నారండి. ఈ యొక్క బీహార్ గవర్నరే గతంలో కేరళ రాష్ట్రానికి గవర్నర్గా పనిచేయడం జరిగింది. ఇక చాలా ఇంపార్టెంట్గా గుర్తుంచుకోండి. అదేవిధంగా ఛత్తీస్గఢ్ అండి. ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి గవర్నర్గా రామెన్ డేకా గారు ఉండగా ముఖ్యమంత్రిగా విష్ణుదేవ్ సాయ్ గారు ఉండడం జరిగింది. ఇక గోవా రాష్ట్రానికి గవర్నర్గా పిఎస్ శ్రీధరన్ పిల్లై అండి. చాలా ఇంపార్టెంట్. గోవా రాష్ట్రానికి గవర్నర్గా పిఎస్ శ్రీధరన్ పిల్లై ఉండగా ముఖ్యమంత్రిగా ప్రమోద్ సావంత్ గారు ఉండడం జరిగింది. ఇక గుజరాత్ రాష్ట్రం అండి. గుజరాత్ రాష్ట్రానికి గవర్నర్గా ఆచార్య దేవ్ వ్రత్ ఉండగా ముఖ్యమంత్రిగా భూపేంద్ర పటేల్ గారు ఉండడం జరిగింది. ఇక హర్యానా రాష్ట్రానికి గవర్నర్గా ఒక తెలుగువాడైనటువంటి బండారు దత్తాత్రేయ గారు ఉండగా ముఖ్యమంత్రిగా నాయబ్ సింగ్ సైని గారు ఉండడం జరిగింది. ఇక హిమాచల్ ప్రదేశ్కి శివ ప్రతాప్ శుక్లా అనేటువంటి వ్యక్తి గవర్నర్ అండి. అదేవిధంగా ముఖ్యమంత్రిగా సుఖ్విందర్ సింగ్ అనేటువంటి వ్యక్తి ఉండడం జరిగింది. ఇక జార్ఖండ్ రాష్ట్రానికి గవర్నర్గా సంతోష్ కుమార్ గాగ్వార్ ఉండగా ముఖ్యమంత్రిగా హేమంత్ సోరెన్ అనేటువంటి వ్యక్తి ఉండడం జరిగింది. ఇక కర్ణాటక రాష్ట్రానికి తవర్చంద్ గెహ్లాత్ అనేటువంటి వ్యక్తి గవర్నర్గా ఉండగా ముఖ్యమంత్రిగా సిద్ధి రామయ్య గారు ఉన్నారండి. చాలా ఇంపార్టెంట్. సిద్ధి రామయ్య గారు ఉండడం జరిగింది. ఇక కేరళ రాష్ట్రానికి గవర్నర్గా రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ అనేటువంటి వ్యక్తి ఉండడం జరిగింది. ముఖ్యమంత్రిగా పినరాయి విజయన్ ఉన్నారండి. ఓకేనా. గవర్నర్గానేమో రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ ఉండగా ముఖ్యమంత్రిగా పినరాయి విజయన్ గారు ఉండడం జరిగింది. ఇక ప్రస్తుతం కేరళ రాష్ట్రానికి గవర్నర్గా ఉన్నటువంటి రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ గతంలో బీహార్ రాష్ట్రానికి గవర్నర్గా పనిచేయడం జరిగింది. ఇక్కడ అభ్యర్థులు గుర్తుంచుకోండి. బీహార్ గవర్నర్గా ఉన్నటువంటి ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ గతంలో కేరళ రాష్ట్రానికి గవర్నర్గా ఉన్నాడు. అదేవిధంగా ప్రస్తుతం కేరళ రాష్ట్రానికి గవర్నర్గా ఉన్నటువంటి రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ బీహార్ రాష్ట్రానికి గతంలో గవర్నర్గా ఉండడం జరిగింది. కాబట్టి ఇక్కడ వారిద్దరిది కూడా తారుమారు కావడం జరిగిందని గుర్తుంచుకుంటే సరిపోతుందండి. అదేవిధంగా మధ్యప్రదేశ్ అండి. మధ్యప్రదేశ్కి గవర్నర్గా మంగూబాయ్ చాగన్బాయ్ పటేల్ ఉండగా ముఖ్యమంత్రిగా మోహన్ యాదవ్ గారు ఉన్నారండి. చాలా ఇంపార్టెంట్. మోహన్ యాదవ్ గారు ఉండడం జరిగింది. ఇక మహారాష్ట్రకి గవర్నర్గా సిపి రాధాకృష్ణన్ ఉండగా ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్ గారు ఉండడం జరిగింది. ఇక మణిపూర్ రాష్ట్రానికి గవర్నర్గా అజయ్ కుమార్ భల్లా ఉండగా ముఖ్యమంత్రిగా ప్రస్తుతం ఎవరు లేరు అని గుర్తుంచుకోండి. చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి రాజీనామా చేయడంతో ఆ ప్రాంతంలో రాష్ట్రపతి పాలననైతే విధించడం జరిగింది. కాబట్టి ప్రస్తుతం మణిపూర్ రాష్ట్రానికి ఎలాంటి ముఖ్యమంత్రి లేడు. అక్కడ రాష్ట్రపతి పాలన అనేది కొనసాగుతుందని గుర్తుంచుకుంటే సరిపోతుంది. అక్కడ గవర్నర్ ఇంపార్టెంట్ అండి, అజయ్ కుమార్ భల్లా.
ఇక మేఘాలయ రాష్ట్రం అండి. మేఘాలయ రాష్ట్ర గవర్నర్గా విజయ్ శంకర్ ఉండగా ముఖ్యమంత్రిగా కాన్రాడ్ సంగ్మా గారు ఉండడం జరిగింది. ఇక మిజోరం రాష్ట్రానికి గవర్నర్గా వికే సింగ్ ఉండగా ముఖ్యమంత్రిగా లాల్ దుహామా గారు ఉండడం జరిగింది. నాగాలాండ్ రాష్ట్రానికి గవర్నర్గా లా గణేశన్ గారు ఉండగా ముఖ్యమంత్రిగా నెఫియో రియో అనేటువంటి వ్యక్తి ఉండడం జరిగింది. ఇక ఒడిశా రాష్ట్రానికి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి కంబంపాటి హరిబాబు గారు గవర్నర్గా ఉండగా ముఖ్యమంత్రిగా మోహన్ చరణ్ మాజీ అండి. ఓకేనా, మోహన్ చరణ్ అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇక పంజాబ్ రాష్ట్రానికి గులాబ్ చంద్ కటారియా గారు గవర్నర్గా ఉండగా ముఖ్యమంత్రిగా భగవత్ సింగ్ మాన్ గారు ఉండడం జరిగింది. ఇక రాజస్థాన్ రాష్ట్రానికి హరిభావ్ కిషన్ రావ్ బాగ్ది ఉండగా ముఖ్యమంత్రిగా భజన్ లాల్ శర్మ గారు ఉండడం జరిగింది. ఇక సిక్కిం రాష్ట్రానికి గవర్నర్గా ఓం ప్రకాష్ మాథుర్ ఉండగా ముఖ్యమంత్రిగా ప్రేమ్ సింగ్ తమాంగ్ గారు ఉండడం జరిగింది. ఇక తమిళనాడు రాష్ట్రానికి గవర్నర్గా ఆర్ఎన్ రవి గారు ఉండగా ముఖ్యమంత్రిగా ఎంకే స్టాలిన్ అండి. చాలా చాలా ఇంపార్టెంట్. తమిళనాడు రాష్ట్ర గవర్నర్ ఎవరు అంటే ఆర్ఎన్ రవి గారు, ముఖ్యమంత్రిగా ఎంకే స్టాలిన్ గారు ఉండడం జరిగింది. ఇక తెలంగాణ రాష్ట్రానికి గవర్నర్గా జిష్ణుదేవ్ శర్మ ఉండగా ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ఉండడం జరిగింది. ఇక త్రిపుర రాష్ట్రానికి గవర్నర్గా మన తెలుగువాడైనటువంటి నల్లు ఇంద్రసేనారెడ్డి ఉండగా ముఖ్యమంత్రిగా మాణిక్ సాహా అండి. త్రిపుర గవర్నర్ ఎవరు అంటే నల్లు ఇంద్రసేనారెడ్డి, ముఖ్యమంత్రి ఎవరు అంటే మాణిక్ సాహా అండి. ఇక ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి గవర్నర్గా ఆనందీబెన్ పటేల్ గారు ఉండగా ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్ గారు ఉండడం జరిగింది. ఇక ఉత్తరాఖండ్ రాష్ట్రానికి గవర్నర్గా గుర్మిత్ సింగ్ ఉండగా ముఖ్యమంత్రిగా పుష్పర్ సింగ్ ధామీ గారు ఉండడం జరిగింది. ఇక పశ్చిమ బెంగాల్కి గవర్నర్గా సివి ఆనంద్ బోస్ ఉండగా ముఖ్యమంత్రిగా మమతా బెనర్జీ గారు ఉండడం జరిగింది అని గుర్తుంచుకోండి. ఇవ్వండి ప్రస్తుతం 28 రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు అదేవిధంగా గవర్నర్ల గురించి డిస్కస్ చేయడం జరిగింది. ఇక తదుపరి కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించి లెఫ్టినెంట్ గవర్నర్లు అదేవిధంగా ముఖ్యమంత్రులు ఎవరున్నారో డిస్కస్ చేయబోతున్నాం. ఇక్కడ చూడండి, ఢిల్లీ కేంద్రపాలిత ప్రాంతం వచ్చేసి లెఫ్టినెంట్ గవర్నర్గా వినయ్ కుమార్ సక్సేనా ఉండగా ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా గారు ఉన్నారండి. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఢిల్లీ యొక్క నూతన ముఖ్యమంత్రి ఎవరు అంటే రేఖా గుప్తా. అదేవిధంగా పుదుచ్చేరి లేదా పాండిచ్చేరి యొక్క గవర్నర్గా లెఫ్టినెంట్ గవర్నర్గా కె కైలాసనాథన్ గారు ఉండగా ఇక్కడ ముఖ్యమంత్రిగా ఎన్ రంగస్వామి అనేటువంటి వ్యక్తి ఉండడం జరిగింది. ఇక అండమాన్ నికోబార్ దీవులకు సంబంధించి డికే జోషి గారు లెఫ్టినెంట్ గవర్నర్గా, చండీగఢ్ రాష్ట్రానికి గులాబ్ చంద్ కటారియా గారు ఉండడం జరిగింది. అదేవిధంగా దాద్రా నగర్ హవేలీ అండ్ డయ్యూ డామన్కి సంబంధించి లెఫ్టినెంట్ గవర్నర్గా ప్రఫుల్ పటేల్ అనేటువంటి వ్యక్తి ఉండడం జరిగింది. ఇక మరొక కేంద్రపాలిత ప్రాంతం అండి, చాలా చాలా ఇంపార్టెంట్, జమ్మూ కాశ్మీర్ అండి. ఇక జమ్మూ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతానికి ప్రస్తుతం లెఫ్టినెంట్ గవర్నర్గా మనోజ్ సిన్హా గారు ఉండగా ముఖ్యమంత్రిగా ఒమర్ అబ్దుల్లా ఉండడం జరిగింది. ఇక లక్షద్వీప్కు సంబంధించి ప్రఫుల్ పటేల్ అనేటువంటి వ్యక్తి ప్రస్తుతం లెఫ్టినెంట్ గవర్నర్గా ఉండడం జరిగింది. దాద్రా నగర్ హవేలీకి అతడే, లక్షద్వీప్లో కూడా అతడే లెఫ్టినెంట్ గవర్నర్గా ఉన్నారు. అదేవిధంగా లడఖ్కి ప్రస్తుతం లెఫ్టినెంట్ గవర్నర్గా బీడి మిశ్రా గారు ఉండడం జరిగింది. ఈ యొక్క అంశాలను గుర్తుంచుకోండి, జతపరచండి అని అడగడానికి చాలా వరకు అవకాశం ఉన్నటువంటి టాపిక్ అండి. వీటికి సంబంధించిన పీడిఎఫ్లోని మన టెలిగ్రామ్ ఛానల్లో అందుబాటులో ఉంటుంది. థ్యాంక్ యూ.